హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం, అండమాన్లో కొనసాగుతున్నటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి క్రమేణా బలపడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటే, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. జూలై 25వ తేదీ వరకు కూడా మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర బెల్ట్ వరకు కూడా అల్పపీడన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉంది. ఈ అల్పపీడనం బలపడి తుఫానుగా మారితే తెలంగాణకి కుండపోత వర్షాలు తప్పవని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్ నగర ప్రాంతాలు, కూకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జెహెచ్ఎంసీ, చార్మినార్, ఓల్డ్ సిటీ, అదేవిధంగా వరంగల్, కరీంనగర్, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, ఉత్తర తెలంగాణ జిల్లాలో కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా ఈరోజు వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.